కొన్ని రోజులు ఎలక్షన్స్ రాబోతున్నాయి. గెలవబోతున్నారు అనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి వస్తారన్న. ఎందుకంటే పక్కా చూస్తున్నారు కదా, జనసందోహం చూస్తున్నారు కదా, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారే వస్తారు. ఎందుకంటే ఇది వరకు లేని పథకాలు, కొత్త పథకాలు పెట్టారు. అందుకు పథకాలకు జనాలు ఏంటంటే ఇదైపోయారు. ఏదైనా కూడా జనాలలోకి ఎలా ముందుకెళ్ళాలనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన జనచంద్రహం చూస్తుంటే అర్థమైపోతుంది. ఆయన పథకాలు ప్రతి మనిషికి కూడా చెందాయి అన్నారు కదా. మీరు నాకు ఓటేయాలంటే నీకు నేను ఏదైనా చేస్తేనే ఓటు వేయమన్నాడు. అంటే ప్రతి ఇంటికి పథకం వెళ్ళబట్టే కదా ఆ మాట అనగలిగింది. లేకపోతే ఇంకా ఎవరు ఆ మాట అనలేరు. ప్రతి వ్యక్తి నా పథకం ఖచ్చితంగా వెళ్ళి ఉంటుంది అన్న ఒక ఆ మాటతోనే ఆ మాట కూడా అన్నారు. కాబట్టి ప్రతి వ్యక్తికి పథకం వెళ్ళింది కాబట్టి ప్రతి వ్యక్తి కూడా ఆయన రేపు గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. మీకు పెన్షన్ వస్తుందన్నా? పెన్షన్ వస్తుందన్నా. మరి ఇంటింటికి తెచ్చి ఇచ్చే పెన్షన్ని వాలంటీర్లను కూడా ఆపేయడం జరిగింది ఈ నెల చూసుకుంటే. దీనిపైన మీరు ఎలా స్పందిస్తారు? అలాగా ఆపడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు నేనంటే కొద్దిగా 2 చేతులు లేకపోయినా ఈ స్కూటీ తోటి అక్కడ వరకు వెళ్ళగలను, పెన్షన్ తెచ్చుకోగలను. కానీ ఇంకా నాకంటే దుర్భరమైన స్థితిలో మంచాలలోనే ఉన్నారు. మరి అలాంటి వ్యక్తులు ఎలాగా తెచ్చుకోలేరు కదా పెన్షన్. అలాంటప్పుడు వాలంటీర్లను ఆపడం అనేది అది ఒక దుర్మార్గమైన చర్య అని నేను భావిస్తున్నాను. మార్కాపురం నుంచి అన్నా రాంబాబు గారు, తర్వాత కన్నులారెడ్డి గారు పోటీ చేయడం జరుగుతూ ఉంది. ఎవరు గెలవాలనుకుంటున్నారు? అన్నా రాంబాబు గారే గెలుస్తారు. ఎందుకన్నా? అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానం. అంటే ఎమ్మెల్యే గారు మనకు కొత్త వ్యక్తి అయినప్పటికీ పైన ఆయన అభిమానము, ఈయన ఆల్రెడీ ఇంతకుముందు చేసిన పనులు ఉంటాయి కదా గిద్దలూరులో, ఆయన యొక్క అభిమానంతో ఈయనను ఈ ఏరియాలో ఖచ్చితంగా గెలిపిస్తారు.